కదా. హాయ్ మేడం. హాయ్. సో మూవీ ఎలా ఉంది? ఆసమ్గా ఉంది, చాలా బాగా నచ్చింది మూవీ. సో మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? శేష్, మృణాల్ అండ్ లవ్ స్టోరీ. నాకైతే వీళ్ళు ముగ్గురే ఉన్నారు ఇప్పుడు మైండ్లో మూవీ చూసే టైంకి. శేష్ అండ్ మృణాల్ కెమిస్ట్రీ బాగుంది, వాళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ బాగున్నారు అండ్ వాళ్ళ లవ్ స్టోరీకి నేను చాలా హుక్ అయ్యాను. కొత్త డైరెక్టర్ కదా, సో డైరెక్షన్ ఎలా అనిపించింది? లేదు, కొత్త డైరెక్టర్లో అసలు అనిపించలేదు. యాజ్ అ డైరెక్టర్ దిస్ వాజ్ హిస్ ఫస్ట్ ఫిలిం, బట్ దెన్ డిఓపిగా అట్లా ఆయన ఇంతకుముందు చేశారు. సో బాగా ఎక్స్పీరియన్స్ని తీసుకుని అసలు కొత్త డైరెక్టర్లో అనిపించలేదు. ఇట్ వాజ్ సో గుడ్. ప్రీవియస్ మూవీస్కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఒక మంచి లవ్ స్టోరీ. యాక్చువల్లీ శేష్ నాకు ఎప్పుడు లవర్ బాయ్ లా కనిపిస్తారు. అమీ తుమి మూవీ నాకు చాలా ఇష్టము. అలాంటిది ఆయన కంటిన్యూస్గా థ్రిల్లర్స్ తీసినప్పుడు ఐ వాజ్ లైక్ ఒక లవ్ స్టోరీ తీయొచ్చు కదా అన్న ఫీలింగ్లో ఉండే. సో టుడే ఐఎమ్ సాటిస్ఫైడ్. నాకు కావాల్సిన లవ్ స్టోరీ ఉంది అండ్ మోస్ట్ మెజారిటీ ఇష్టపడేలాగా ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం కూడా ఉంది. సో రొనాల్డ్ ఠాకూర్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? మృణాల్ ఠాకూర్ చాలా బాగున్నారు. మృణాల్ క్యారెక్టర్, తను యాక్టింగ్ గురించి నేనేం కమెంట్ చేయలేను, తను ఆసమ్గా చేశారు. అండ్ స్క్రిప్ట్లో అయినా దేంట్లో అయినా తను చక్కగా ఒదిగిపోయి చాలా బాగా చేశారు. ట్విస్ట్లు అనేది మీరు ఇంతకు ముందు మూవీస్తో కంపేర్ చేసుకుని చూడకుండా ఉంటే బెస్ట్. ఎందుకంటే ఆ రేంజ్ ట్విస్ట్లు ఉండవు. ఇది ప్రేమ కథ అని వాళ్ళు ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ హాఫ్ మొత్తము నేను ట్రైలర్ చూసినప్పుడు ఎలా అయితే అనుకున్నానో అలాగే ఉంది. బట్ సెకండ్ హాఫ్ వాజ్ క్వైట్ డిఫరెంట్. ఒక 2 to 3 ట్విస్ట్లు రావచ్చు ఇఫ్ యు ఆర్ అ నార్మల్ సినీఫైల్. అంటే లేదు మీరు బాగా ఎక్స్పర్ట్ అంటే కనుక మీరు మూవీ మొత్తం గెస్ చేయగలరు. కానీ ఇమోషనల్ కనెక్ట్ వల్ల మూవీ మీకు స్పెషల్ అనిపిస్తుంది. నేనైతే లవ్ స్టోరీగానే చూస్తాను. ఒక డెకాయిట్ ప్రేమ కథ అదే. అస్సలు అవ్వలేదండి. నేను శేష్ని ఎలా చూడాలనుకున్నానో ఆయన అలానే ఉన్నారు. అసలు నిజం చెప్తున్నా, ఆనెస్ట్లీ బయట ఉన్నప్పుడు ఆ సాంగ్స్ అంత అనిపించలేదు, కానీ మూవీ చూస్తున్నప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. ఆసమ్గా హుక్ అయ్యాం మ్యూజిక్కి. ఈజీలీ లైక్ 4 on 5. టేకింగ్ బాగుంది. అడివిశేష్ యాక్టింగ్ అయితే ఇరగదీసాడని చెప్పచ్చు ఖచ్చితంగా. అండ్ మెయిన్ రూబరు సాంగ్ చాలా క్రేజీ ఉంది. ఓవరాల్ గా మూవీ సూపర్ ఉంది. సినిమాలో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటి? బాగా నచ్చిన మూమెంట్ హీరో సంఖ్యలు విడిపించుకోవడానికి ఇలా అంటాడు ఒకేసారి. ఆ షాట్ అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్. హీరో పర్ఫార్మెన్స్ నచ్చింది బాగా. అనిపించింది చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయరు హీరోకి అలా అవుతుంది అనేసి. ఏమైందో ఖచ్చితంగా చూడండి. అది లవ్ థ్రిల్లర్ మూవీ బాగుంది. కొంచెం కొత్తగా ఉంది. లవ్ యాక్షన్ మూవీ. మృణాల్ ఠాకూర్ యాక్షన్ బాగుంది. ఇంకా అడివిశేష్ గారిది ఒక కొత్త అటెంప్ట్. ఎందుకంటే లవ్ సీక్వెన్స్ తను ఎప్పుడు తీయలేదు, ఓన్లీ థ్రిల్లర్ సైడ్ వెళ్ళారు కాబట్టి. మ్యూజిక్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్. లాస్ట్ 25 minutes క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. హిట్ వచ్చినట్టే. కొంచెం జనాలకు కొంచెం మెల్లగా వెళ్తుంది కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ప్రతి లవ్ యాక్షన్ ఉండేటట్టు కాకుండా స్టోరీ కొంచెం డిఫరెంట్. బాగుంది. తన కెరియర్ లో కొంచెం గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పగలుగుతాం. తెలుగు ఆడియన్స్ కి అయితే నచ్చుతుంది. తనని ఎక్కువ హోమ్లీ క్యారెక్టర్ లో అలా చూసారు కాబట్టి ఇది కొంచెం యాక్షన్ సైడ్ ఉంది. సో బాగుంది. అది సారీ పార్ట్ 2 లేదు. క్లైమాక్స్ అది కూడా చెప్పేస్తే ఇంకా థ్రిల్లర్ ఎమోషనల్ అన్నీ ఉన్నాయి. ట్విస్ట్ ఉంది. సో ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ సీన్స్ ఇంకా ఇది క్లైమాక్స్ చాలా బాగుంది. అవి రెండు అయితే ఇంకా యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. కొంచెం ఎంగేజింగ్ అయితే ఉంది మూవీ అంతా. ఫ్యామిలీస్ అందరు కలిసి వెళ్ళొచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి. అడివిశేష్ గారిది ఇది లవ్ యాక్షన్ మూవీ కాబట్టి లవ్ థ్రిల్లర్ అనొచ్చు కాబట్టి తను ఒక గుడ్ అటెంప్ట్ చేశారని చెప్పొచ్చు. 7. మూవీ చాలా బాగుంది. బీజిఎం, మ్యూజిక్, మృణాల్ యాక్టింగ్, యాక్షన్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి కంప్లీట్. అన్నీ మన అడివిశేష్ చూసే అన్ని స్పై మూవీస్ కానీ యాక్షన్ మూవీస్ కానీ ఇది కొంచెం రొమాన్స్ ప్లస్ యాక్షన్తో కూడింది ఉంది. అండ్ అన్ని సెట్ అయినాయి సినిమాలో. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. అన్నిటికంటే సాటిస్ఫై అయిపోయాం. సర్ప్రైజా? సెకండ్ హాఫ్ నుండి ఒక 3 టిప్స్ ఉన్నాయి. ఆ 3 టిప్స్ కి సర్ప్రైజ్ అయ్యాము. ప్లస్ పవన్ సింగ్ సాంగ్ ఉంటుంది, ఐటమ్ సాంగ్ చాలా బాగుంది. జోనితా గాంధీ సోనియా గాంధీ జోనితా గాంధీ సాంగ్ బాగుంది. అన్ని బాగున్నాయి. బాగుంది. హైలైట్స్ చెప్పారు కదా. బీజిఎం, యాక్షన్, రొమాన్స్,
అండ్ నెగిటివ్ చేస్తున్నారు కదా, సినిమా బాగాలేదు. అంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ కదా. మాకైతే నచ్చింది, బాగుంది. సినిమా అయితే బాగుంది. ఈ వీకెండ్ చూడొచ్చు. అన్ని సినిమాల కంటే ఇప్పట్లో బాగుందని ఏమైనా ఉందంటే అది ఇదే. సో కొత్త డైరెక్టర్ కదా, ఈ మూవీకి ఎలా హ్యాండిల్ చేశారు? బాగా చేశాడు. స్క్రీన్ ప్లే బాగుంది. స్క్రీన్ ప్లే అడిసేసే కదా స్టార్టింగ్. అతను కూడా ఉన్నాడు, కాకపోతే అడిసేసి చాలా బాగా చేశాడు. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కూడా బాగుంది. సో అందరు ఖచ్చితంగా చూడండి, థియేటర్స్కి వచ్చి చూడండి.